Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎలా ఉంటాయండి చెప్పమంటారా వద్దంటారా? No, definitely you have to be very cautious because again ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది అక్కడితో ఆగదు. చాలాసార్లు మేము చూస్తాము ఇట్ విల్ గో ఆన్ ఇట్ విల్ టర్న్ ఇంటూ అ బ్లాక్ మెయిల్, ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్సో లేటర్ ఆన్. ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ కింద మీరు వేసి చేద్దామని అనుకుంటారు స్టార్టింగ్లో, యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ద స్కీమ్ అబౌట్, రైట్? Then you'll be tempted to invest more and then more and more. Then ultimately you'll lose. I've seen ample cases. Even in Nalgonda, we've seen so many cases. There have been instances where people committed suicide because they just lost money. But betting laantidi adi kuda. It's same like cricket betting or whatever betting. Election meeda they were betting andi. You know about it, right? During MP elections, Andhra, Telangana, huge money. The betting money was surpassing election expenditure for the parties. So that bad it is. So you're encashing the that emotions of that adrenaline you get when you bet and all, and then that greed you have, ivanni kuda cash cheskoni parties koni tayarayini, and they're constantly upping their skills. Okay. And you should always remember cyber criminals are extremely smart and every day they're becoming smarter. సో మనం అనుకుంటాం నా ఫోన్లో నేనేం పెద్ద ఫైనాన్షియల్ డేటా ఏముండదు, ఏముంటుందిలే పాస్వర్డ్ ఏమి, మనం లైట్ తీసుకుంటాం. ఆర్ ఇఫ్ యూర్ బట్ దే నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ థింగ్స్ విత్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో డోంట్ గివ్ అవుట్ ఎనీథింగ్. ఇవన్నీ మీరు ఏం చేయకుండా ఇఫ్ యూ బికమ్ అ విక్టిమ్, దెన్ యు ఆర్ అ గుడ్ పర్సన్. ఐ మీన్ అంటే విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఆఫ్లైన్లో ఉన్నట్లు ఉండమంటారా, ఆన్లైన్లో ఉన్నట్టు స్పీడ్గా ఉండమంటారా? విక్టిమ్ కాకుండా ఉండాలి అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, వాళ్ళు చెప్పిన పని చేయొద్దు, ఇంతే. ఆఫ్లైన్లో లాగా ఆన్లైన్లో ఉండమని మనం చెప్పడం ఈజీ, కానీ చేయడం కష్టం. బికాజ్ ఏ విధంగా అక్యూజ్డ్కి అనానిమిటీ దొరుకుతుంది ఆన్లైన్లో, అదే విధంగా విక్టిమ్కి కూడా ఒక ఫ్రీడమ్ ఉంటుంది ఆన్లైన్లో. లైక్ ఫర్ సమ్ గర్ల్స్, they befriend people online because they don't have to come face to face, but they are also curious what goes on in the world. ఇప్పుడు అందరితో అంటే they can converse and ఏవో వాళ్ళు ఇంకా they want to explore. Explorative mindset is good, but to the extent that you are very careful, you do not harm yourself by giving unnecessary information. కానీ ఏది నెసెసరీ ఏది అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఆ లైన్ డ్రా చేయడం కష్టం. బికాస్ ఆన్ ది అదర్ సైడ్, ద క్రిమినల్ సైడ్, దే ఆర్ డెవలపింగ్ వెరీ వెరీ ఫాస్ట్. మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాంతో వాడు ఏం చేయలేడు అనుకుంటారు, బట్ హీ విల్ డిగ్ అవుట్ సో మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ హార్మ్ యూ. అట్లాంటి పరిస్థితి ఉంది. మేడం, ఇప్పుడు ఇటు ఒకవైపు ప్రొఫెషనల్, మరోవైపు పర్సనల్. ఇక్కడ మీరు ఐపీఎస్ ఆఫీసర్ అని ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య, కోడలు, అమ్మ, ఈ 3 పాత్రలు కూడా పోషించాలి. ఈ 2 ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? వెరీ సింపుల్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ని మర్చిపోతాను. అంటే భర్తకు భారీగా, అమ్మకు కూతురికి అమ్మగా, అత్తగారు కోడలుగా. అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను ఒక హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ వాల్యూస్, రిలేషన్షిప్స్. సో ఆ విధంగా నేను ఐ టేక్ లైఫ్. అంటే కోడలుగా ఉంటారు ఇంట్లో, మా అత్తగారికి అంతా గౌరవం చేసుకుంటారు, భర్త మీ హస్బెండ్కి కావాల్సిన వంటలు చేస్తూ, పాపకు కావాల్సిన అన్ని చేస్తుంటారు. వంటలు చేయడం అంత ఓల్డ్ ఫ్యాషన్. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ దాట్. నౌడేస్ థింగ్స్ హావ్ చేంజ్డ్. ఇట్స్ లైక్ ఎస్, పిల్లల్ని పెంచడం దట్ ఈస్ వెరీ ఇన్స్టింక్టివ్. ఇప్పుడు మదర్స్ కొంతమంది పిల్లల్ని దే గివ్ టు హోమ్ హెల్ప్స్ అండ్ దే డూ దేర్ థింగ్, బట్ సమ్ మదర్స్ ఆర్ వెరీ అటాచ్డ్. వాళ్ళే చూసుకోవాలి అని అనుకుంటారు. సో ఐఎమ్ ఆఫ్ ద సెకండ్ కేటగిరీ. సో కొంచెం అట్లా ఐ స్పెండ్ మోర్ టైమ్ విత్ మై డాటర్. బాగా ఏది వంట చేస్తారండి చందనదీప్తి గారు? లాస్ట్ టైం మీరు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, ఐ నో, బికాస్ నేను ఏమైనా డెవలప్ అయినా అనుకుంటున్నారేమో మీరు. నథింగ్ లైక్ దాట్. వంటలు నాకు చేయాలని కోరుకుంటున్నాను, బట్ ఐ హావ్ నాట్ రియలీ టేకెన్ దట్ అప్ సో ఫార్. ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి రావాల్సిన వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మాయిలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే నైట్ టైం డ్యూటీలు ఉంటాయని,
నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని, లేదంటే మెన్ వాళ్ళ అప్పర్ హ్యాండ్కి వస్తారని, చార్జ్ షీట్లు సరిగ్గా వేరే ఇన్సల్ట్ చేస్తుంటారని కొంతమంది భావిస్తుంటారు. అటువంటి మీకేం జరిగాయా, లేదా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? సి గర్ల్స్ లేడీస్ని మెన్నే బాగా చేస్తారు, మీరు బాగా చేయరు అని డిస్క్రిమినేట్ చేయడం అనేది ఎవ్రీ లేని ఫీల్డ్ ఎక్కడ ఉంది? Is there a field where you say that women are better than men? Yes, maybe if you are a cook or something. Even there also, there is always discrimination అనేది మనం చూడాలనుకుంటే ప్రతి చోట ఉంటుంది. Because తరతరాల నుంచి women are perceived as weaker sex. And అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీని కూడా వాళ్ళు చూసుకోవాలి, ఇది చూసుకోవాలి, దే కాంట్ బ్యాలెన్స్ అనే దీంట్లో ఉంటారు. వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ బికాస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ సో మెనీ థింగ్స్, పేరెంట్స్ని మేనేజ్ చేయాలి, ఇన్లాస్ని మేనేజ్ చేయాలి, పిల్లల్ని మేనేజ్ చేయాలి, భర్తని మేనేజ్ చేయాలి, ఇల్లు మేనేజ్ చేయాలి, ఇన్ని మల్టీ టాస్కింగ్ చేసినందువల్ల దే హెవ్ గాటన్ షార్పర్ and they are definitely performing better at workplace than men. That's my opinion. The quality of meetings an officer conducts, a lady officer conducts, or the quality of work that they deliver in a given time, it's much better than men. ఎందుకంటే వాళ్ళకి టైం వాల్యూ వాళ్ళకంటే ఎక్కువ తెలుసు మెన్ కంటే. Men are most of the time, found joking, jovially doing things, or, gossiping, or, they have their own style. But women are very, very conservative about their time. సో దానివల్ల మీకు రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇవన్నీ మనము ఏంటంటే సిస్టంలో పాజిటివ్స్ని ఏ విధంగా వాడుకోవాలో చూడాలి. సో వీ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్ విమెన్. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, హౌ డు యూ ఫేస్ దిస్ డిస్క్రిమినేషన్ అంటే, టేక్ రోల్ మోడల్స్. రోల్ మోడల్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఉన్నారు మనకి విమెన్లో. ఇన్ ఎవ్రీ ఫీల్డ్ వీ హ్యావ్, అంటే మనకి ఉన్నారంటున్నాను నేను. అవును, ఉన్నారు, కరెక్ట్. మీకు ఎవరు రోల్ మోడల్ అంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆఫీసెస్ అండి మనకి. I mean, there are a lot of offices. I would not be doing justice to those I don't name if I take one name. Okay. But every lady officer who has, taken up the responsibility of being in this job, definitely she has sacrificed a little things, and she's come and she's done her best. I can tell you that because, you naturally come with empathy, with, you give a certain emotional comfort to your female colleagues, to female victims. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఆఫ్ అ ఫీమేల్ ఆఫీసర్. సో ఇవి మనం లెవరేజ్ చేసుకోవాలి. కానీ మనం సింపతి చూపిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు ఎవరైనా మేల్ లేడీ ఆఫీసర్ కదా సింపతి చూపిస్తే అటువంటి ఆఫీసర్ ఏం చేయాలి? వాళ్ళు చూపిస్తారండి. సి ఇఫ్ యూ ఫైండ్ అ ఫీమేల్ యాజ్ ఎ థ్రెట్, దే విల్ గాసిప్ అబౌట్ హర్. దే విల్ సే, ఇప్పుడు రూడ్గా ఉంటే రూడ్గా ఉంది, షీస్ వెరీ రూడ్ అంటారు. సాఫ్ట్గా ఉంటే షీస్ వెరీ సాఫ్ట్ అంటారు. సో ఎంతమంది ఎన్నైనా అననివ్వండి, ద చైర్ విల్ నాట్ బిట్రే యూ. సి వెన్ యూ హ్యావ్ టేకెన్ ఎ పొజిషన్, దే రెస్పెక్ట్ యూ. ఆ కల్చర్ అయితే ఫార్చునేట్లీ మన దగ్గర ఉంది. వెన్ యూ ఆక్యుపై ఎ చైర్, యూ హ్యావ్ అ కమాండ్, యువర్ సబార్డినేట్స్ విల్ లిజన్ టు వాట్ యు సే అండ్ దే విల్ డూ వాట్ యు సే. సో అది మనము దృష్టిలో పెట్టుకుని వీ హ్యావ్ టు గో యాజ్ పర్ అవర్ ఎస్టిమేషన్ అండ్ యాజ్ పర్ అవర్ పేస్. అండ్ మీకు ఎప్పుడైతే లీవ్ కావాలి, లేకపోతే సమ్ టైమ్ ఆఫ్ కావాలి అనుకోండి, పర్మిషన్స్ కావాలంటే యూ షుడ్ బీ వోకల్ అబౌట్ ఇట్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ యూ షుడ్ ఆస్క్. బికాజ్ పిల్లలు కనడము, పెంచడము, ఇదంతా ఎవరి కోసం చేస్తుంది? తను ఒక్కదాని కోసం చేయట్లేదు కదా, సమాజం కోసమే చేస్తుంది కదా. దట్ ఈస్, దానివల్ల ఆమెని మీరు తక్కువ చూడడము, దట్ ఈస్ వెరీ రాంగ్. చూసారంటే వాళ్ళ ప్రాబ్లం. సి మీ దృష్టిలోపం వల్ల నువ్వు డిస్క్రిమినేట్ చేస్తున్నావు, దాని గురించి నేను ఎందుకు వరీ అవ్వాలి? సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ దే షుడ్ హ్యావ్. దట్ ఈస్ ద యాటిట్యూడ్ విచ్ ఆల్ విమెన్ హూ హ్యావ్ రీజన్ టు some really decent level have. They don't care, they just go on. But difficulties వస్తాయి. అలాంటప్పుడు బీ స్మార్ట్ అండ్ టేక్ సపోర్ట్. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీ మీకు కొన్నిసార్లు కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, బట్ దే ఆర్ యువర్ సపోర్ట్ సిస్టమ్ ఆల్సో ఇన్ డిఫికల్టీస్. సో అట్లా ఇప్పుడు మీరు ఇంట్లో పాప ఉంటుంది,
she'll be like, you know, all the time crying, or, you know, she'll be clinging to you. It is a difficulty. But when you go back and after a stressful day, you go to her and, you know, you play with her, all stress is gone. అవును. సో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది అనమాట. అండ్ యూ షుడ్ యూజ్ ఇట్ యాజ్ అ సపోర్ట్ సిస్టమ్. ఫ్యామిలీని మనం ఏ విధంగా సపోర్ట్ సిస్టమ్గా వాడుకోవాలనేది నేర్చుకోవాలి. అచ్చా. అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ రండి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలకు సేవ చేయడమే కాదు, ఇంట్లో ఒక తల్లిగా, ఒక భార్యగా, కోడలుగా ఈ పాత్రలో కూడా మనం పోషిస్తే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి అంటున్నారు చందన దీప్తి గారు. ఇక్కడ మీకు మహిళలు అనే భావన లేకుండా కరెక్ట్గా పనిచేస్తే మగవారికి మించి మనం పనిచేయవచ్చు అంటూ ఆమె నిరూపిస్తారు. ఆమె చేసి ఎక్కడ పనిచేసినా ఒక మార్క్ కనిపిస్తుంటుంది. ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె పట్టించుకోకుండా చక్కగా పనిచేసి బట్టే ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు, ఇకపై కూడా మంచి పొజిషన్కి వెళ్తారు. ఇది చందన దీప్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 12th యానివర్సరీ సందర్భంగా ఐ డ్రీమ్ వారికి మై బెస్ట్ విషెస్. So my journey with iDream has been very pleasant. First interview of mine, perhaps the only interview was with iDreams, and this is my second one. Thank you.